హాయ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లోని ఈరోజు మనం మాట్లాడేది సిక్స్త్ వీడియో. ఈ సిక్స్త్ వీడియోలోని మీ ఓన్‌గా మీరు ఒక బ్లాగ్ ఆర్ వెబ్‌సైట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మీకు వితౌట్ కోడింగ్ కంప్లీట్‌గా నేర్పిస్తాను. బై ద వే ఫ్రెండ్స్, మన బాను ఫర్ డీఎం తెలుగు ఛానల్ ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, అందరికీ ఉండే డౌట్, వెబ్‌సైట్ అంటే ఏంటి? బ్లాగ్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, వెబ్‌సైట్ అన్నా, బ్లాగ్ అన్నా 2 సేమ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో మాట్లాడడం జరిగింది. కాకపోతే వన్ డిఫరెన్స్ ఉంటుంది వెబ్‌సైట్‌కి, బ్లాగ్‌కి. వెబ్‌సైట్‌లోని కంటెంట్ అనేది స్టాటిక్‌గా ఉంటుంది. స్టాటిక్ అంటే తెలుసు కదా! చేంజ్ అవ్వదనమాట. మనం ఎప్పుడో ఫ్రీ అప్పుడప్పుడు మనం ఎడిట్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ప్రైమరీగా చెప్పాలి అంటే కంటెంట్ అనేది స్టాటిక్‌గా ఉంటుంది. ఓకే. అలా స్టాటిక్‌గా ఉంటే దాన్ని వెబ్‌సైట్ అంటారు. అదే కంటెంట్ డైనమిక్‌గా ఉంటే, అంటే ఇప్పుడు మీరు లేటెస్ట్ పోస్ట్ అనేది మీకు టాప్‌లో వచ్చింది అంటే దాన్ని బ్లాగ్ అంటారు. ఓకే. సో, బ్లాగ్‌లో మీరు కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే. సో, ప్రాబబ్లీ నేను మీకు మనం ఎప్పుడైతే వెబ్‌సైట్, బ్లాగ్ ఈ సెటప్ చేసే ప్రాసెస్‌లో మీకు ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక బ్లాగ్ ఆర్ వెబ్‌సైట్ సెటప్ చేయాలి అంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? బై ద వే ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయడానికైనా, బ్లాగ్ బిల్డ్ చేయడానికైనా సరే సేమ్ ప్రాసెస్. ఓకే. సో, మీరు సేమ్ ప్రాసెస్ ద్వారా మీరు వెబ్‌సైట్ బిల్డ్ చేయొచ్చు ఆర్ బ్లాగ్ బిల్డ్ చేయొచ్చు. మీ చాయిస్. ఓకే. ఫస్ట్, రిక్వైర్మెంట్స్ మనం మాట్లాడితే నంబర్ 1, డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు చూడండి, facebook.com అనేది డొమైన్ నేమ్. BhanuforDM.com అనేది డొమైన్ నేమ్. ఓకే. సో, డొమైన్ నేమ్ అనేది మనం పర్చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్, హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఇప్పుడు స్టోరేజ్. మనం మన బ్లాగ్‌లో ఆర్ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి? రైట్? అర్థమైంది గదా! ఆ స్టోరేజ్‌ని ఇక్కడ హోస్టింగ్ అంటారు. హోస్టింగ్ కూడా మనం హోస్టింగ్ ప్రొవైడర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అందులో ఒక బెస్ట్ కంపెనీ గురించి మనం కొంచెంలో నేను మాట్లాడతాను. కొంచెం ఒక లిటిల్ వైల్‌లోనే మాట్లాడతాను. ఓకే. సో, ఇది కూడా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలి. అండ్ అలాగే హోస్టింగ్ కూడా పర్చేస్ చేయాలి. నంబర్ 3, దీన్ని సీఎంఎస్ అంటారు. సీఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మీకు సింపుల్‌గా సీఎంఎస్ అంటే ఏంటో అర్థం కావాలి అంటే, ఇప్పుడు మీ ఫోన్ చూడండి. మీ ఫోన్‌లో ఫోటోస్ ఉన్నాయి. అవి ఎక్కడ స్టోర్ అయ్యాయి? మీ ఫోన్‌లోని స్టోరేజ్‌లో స్టోర్ అయ్యాయి. కరెక్టేనా? ఇప్పుడు ఈ స్టోరేజ్ ప్లస్ పిక్స్ దేన్ని ఏది మేనేజ్ చేస్తుంది? ఫోన్. మీకు అర్థమైందా? మీ ఫోన్‌లో పిక్స్ ఉన్నాయి. అది ఫోన్‌లో స్టోరేజ్‌లో స్టోర్ అయ్యింది. ఇది మొత్తం మేనేజ్ చేస్తుంది ఏంటి? ఫోన్. ఓకే. సో, అలాగే మీ హోస్టింగ్‌ని, మీ డొమైన్ నేమ్‌ని మొత్తం మేనేజ్ చేసేది ఈ సీఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం అందరం ఎక్కువగా లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ కూడా యూజ్ చేసే సీఎంఎస్ వర్డ్‌ప్రెస్. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ సీఎంఎస్ ఏంటి అంటే ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. దీనికి ఎవరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రోజుల్లో ఏదైతే మనం ఒక హోస్టింగ్ ప్రొవైడర్ నుంచి హోస్టింగ్ మనం పర్చేస్ చేస్తామో, అవే హోస్టింగ్ ప్రొవైడర్స్ మనకి డైరెక్ట్‌గా ఈ వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుండే ఆప్షన్ ప్రొవైడ్ చేశాయి. ఇంతకుముందయితే మనం సెపరేట్‌గా వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు అలాంటి డిఫికల్టీస్ ఏమి ఉండవనమాట. ఇప్పుడు డొమైన్ నేమ్‌ని, హోస్టింగ్‌ని ఎలా పర్చేస్ చేయాలి? ఓకే. ఫ్రెండ్, ఇప్పుడు నేను నా డొమైన్ నేమ్‌ని, క్లయింట్‌కి ప్లస్ హోస్టింగ్‌ని నా ఎలా పర్సనల్‌గా పర్చేస్ యూజ్ చేయాలి? చేసిన ఒక ఓకే. హోస్టింగ్ ప్రొవైడర్ బ్లూహోస్ట్. ప్రెజెంట్ ఒక డిస్కౌంట్ అనేది రన్ అవుతుంది బ్లూహోస్ట్ మీద. నేను ఈ బ్లూహోస్ట్ డిస్క్రిప్షన్ అనేది, ఆ డిస్కౌంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా మీరు పర్చేస్ చేస్తే మీకు రీజనబుల్ ప్రైస్‌లోని మీకు బ్లూహోస్ట్ బోత్ డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? లింక్ అనేది కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్‌ఔట్ చేయండి. మీరు కింద వీడియో డిస్క్రిప్షన్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్‌కి మీరొస్తారు. మీరు టాప్‌లో చూస్తే అక్కడ హోస్టింగ్ అని ఉంది గదా! అక్కడ హోస్టింగ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ కనిపిస్తాయన్నమాట. సో, ఏ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బిజినెస్ సైజ్. సో, మీరు బిగినర్ కాబట్టి మీకు షేర్డ్ హోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. షేర్డ్ హోస్టింగ్ అంటే తక్కువ ప్రైస్‌లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, మీరు షేర్డ్ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇండియా అని కనిపిస్తుంది కదా! సో, ఇండియా అనేది సర్వర్ లొకేషన్‌గా సెలెక్ట్ చేసుకోండి.
అండ్ డ్యూరేషన్ అనేది 12 మంత్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు బిగినర్ కాబట్టి అక్కడ బేసిక్ ప్లాన్ ఉంది గదా! సో, బేసిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీరు తక్కువ ప్రైస్‌తోని మీ ఓన్ వెబ్‌సైట్ ఆర్ బ్లాగ్ సెటప్ చేసుకోవచ్చు. ఓకే. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్లిక్ ఆన్ సెలెక్ట్ అనేది క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందు సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ డొమైన్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డొమైన్ నేమ్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. సో, మీరు బిజినెస్ కోసం మీ బ్లాగ్ ఆర్ వెబ్‌సైట్ డిజైన్ చేస్తుంటే మీ బిజినెస్ నేమ్ ఇవ్వండి. లేదు మీ పర్సనల్‌గా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి చేస్తున్నారు అంటే మీ నేమ్‌తో స్టార్ట్ చేయండి. ఓకే. సో, బై ద వే మై డొమైన్ నేమ్ ఈజ్ BhanuforDM.com. ఓకే. ఒకసారి మీరు ఇక్కడ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసి టైప్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీ డొమైన్ నేమ్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూపిస్తుంది. అవైలబిలిటీ ఉంది అంటే అవైలబుల్ అని చూపిస్తుంది. అవైలబిలిటీ లేకపోతే అన్‌అవైలబుల్ అని చూపిస్తుంది. అన్‌అవైలబుల్ అని చూపిస్తే మీరు వేరే నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఒకసారి ఇది అవైలబిలిటీ అని చూపించిన తర్వాత కింద మీరు మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కింద డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇవ్వండి. మిస్టేక్స్ ఏం ఇవ్వకుండా. ఇక్కడ మీరు అకౌంట్ ప్లాన్ అనేది 12 మంత్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ మీకు తక్కువ ప్రైస్‌లోని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మీ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అనేది. ఇక్కడ మీరు చూస్తే అండర్ ప్యాకేజ్ ఎక్స్ట్రాస్ అని ఉంది కదా! అక్కడ మీరు ఏమీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సమ్‌టైమ్స్ బై డిఫాల్ట్ కొన్ని సెలెక్ట్ అయ్యి ఉంటాయి. అవన్నీ మీరు అన్‌సెలెక్ట్ చేయండి. ఇక్కడ అండర్ పేమెంట్ సెక్షన్ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా! దాన్ని టిక్ చేయండి. సో, టిక్ చేసిన తరువాత క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే. టు ప్రొసీడ్ విత్ ది పేమెంట్. మీరొకసారి మీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత, ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు స్టెప్ 2 మీరు సీఎంఎస్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను. సీఎంఎస్ అనేది మన హోస్టింగ్ ప్రొవైడర్ నుంచే మనం సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఒకసారి మీ మీరు ఇంతకుముందు మీరు పేమెంట్ అప్పుడు మీరు ఇచ్చిన జీమెయిల్ ఉంటుంది గదా! ఒకసారి ఆ జీమెయిల్ ఓపెన్ చేస్తే మీకు ఒక సి ప్యానెల్ లింక్ వస్తుంది. ఓకే. మీ హోస్టింగ్ ప్రొవైడర్ నుంచే సి ప్యానెల్ లింక్ అని ఉంటుంది. ఒకసారి ఆ సి ప్యానెల్ లింక్ మీద క్లిక్ చేయండి. బై ద వే సి ప్యానెల్ అంటే కంట్రోల్ ప్యానెల్. ఓకేనా? సో, సి ప్యానెల్ మీద క్లిక్ చేయండి. మీరు సి ప్యానెల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. మీరు టాప్‌లోని సెర్చ్ ఫర్ వర్డ్‌ప్రెస్. ఓకేనా? అక్కడ టాప్ మీకు చూపిస్తుంది కదా! అక్కడ మీరు వర్డ్‌ప్రెస్ అని సెర్చ్ చేయండి. ఇది వర్డ్‌ప్రెస్ ఐకాన్. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్ నౌ. ఓకే. అక్కడ ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం బాటమ్‌కి ఇలా తీసుకెళ్ళిపోతుందనమాట. మీరు మిగతావి ఏమీ క్లిక్ చేయకుండా జస్ట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. అక్కడ ఇన్‌స్టాల్ ఆప్షన్ ఉంది కదా! జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా సీఎంఎస్ వర్డ్‌ప్రెస్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు సీఎంఎస్ వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వడానికి ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా! వర్డ్‌ప్రెస్ అని. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీరు ఇలా అడ్మిన్ బటన్ ఉంటుందనమాట. ఓకే. దాని మీద క్లిక్ చేయండి. అడ్మిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్‌కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ప్లేస్ నుంచే మీరు ఎంటైర్ మీ వెబ్‌సైట్ ఆర్ బ్లాగ్ అనేది మీరు రన్ చేస్తారు. ఓకేనా? మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ రీడింగ్ సెక్షన్. రీడింగ్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ మీకు ఇలా వస్తుందనమాట. మీరిక్కడ స్టాటిక్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చేది వెబ్‌సైట్. లేదు లేటెస్ట్ పోస్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకొచ్చేది బ్లాగ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్మాల్ డిఫరెన్స్ మీరు వెబ్‌సైట్ కావాలా? బ్లాగ్ కావాలా? అనేది ఇక్కడ మీరు డిసైడ్ చేసుకుంటారు. ఓకే. సో, ప్రెజెంట్ మీరు బ్లాగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. సో, ఒకసారి మీ బిజినెస్ అనేది మీ వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత మీరు బ్లాగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. రీడింగ్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు వెబ్‌సైట్‌కి స్టాటిక్ పేజ్ అని సెలెక్ట్ చేస్తే అది కంప్లీట్‌గా వెబ్‌సైట్‌గా చేంజ్ అవుతుంది. ఓకే. అప్పటిదాకా మీరు లేటెస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేయండి.
ఓకే. సో, ఫ్రెండ్స్ దీంతో మీరు సక్సెస్‌ఫుల్‌గా మీ ఓన్ బ్లాగ్ అనేది మీరు సెటప్ చేసుకున్నారు. మీ బ్లాగ్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మీరు షేర్ చేయండి. నేను చూసి మీకు రివ్యూ కూడా ఇస్తాను. సో థట్ మీరు లిటిల్ బిట్ ఇంప్రూవ్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను 100% హెల్ప్ చేస్తాను. ఓకే. సో, ఇంతటితో వెరీ బాయ్ అండ్ హోల్డ్ ఆన్. మీకు ఏమైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడేది మీ ఈ బ్లాగ్ పోస్ట్ అనేది ఎక్కడ రాయాలి? అండ్ ఎలా పబ్లిష్ చేయాలి? అనేది మనం క్లియర్‌గా మాట్లాడదాం. అంటిల్ దెన్ బై బై. Guys, ask your doubts in the comment section below.